జవహర్లాల్ నెహ్రూ టైంలో తీసుకున్న నిర్ణయాలతో ఈ దేశానికి పెద్ద సంక్షోభం వచ్చిన మాట వాస్తవం. భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం వస్తుంటే వద్దన్నది జవహర్లాల్ నెహ్రూనా కాదా? మరి దాన్ని దూషించక ప్రేమిస్తారా? మన ప్లేస్‌లో చైనాకి సిఫారసు చేసినోడు ఆయన. భారత్ చైనా బాయి బాయి అన్నటువంటి పేరుతో మనకి రావాల్సిన శాశ్వత సభ్యత్వాన్ని చైనాకి ఇచ్చినోడు ఆయన. ముందు చూపు లేని వెర్రితనం, పనికిమాలినతనం, అసమర్థ నాయకుడు ఆయన. కాశ్మీర్ భారతదేశంలో కలుస్తానంటే వద్దన్నోడు ఆయన. బెలూచిస్తాన్ కలుస్తానంటే వద్దన్నోడు ఆయన. ఖైబర్ పఖ్తూన్ఖా కలుస్తానంటే వద్దన్నోడు ఆయన. భూటాన్ కలుస్తానంటే వద్దన్నోడు ఆయన. నేపాల్ కలుస్తానంటే వద్దన్నోడు ఆయన. అవన్నీనే ఈ రోజున 70 ఏళ్లలో మన దేశాన్ని నాశనం చేస్తున్నాయి ఏమన్నా ఉంటే, మన దేశపు అనవసరపు ఖర్చులు ఏమన్నా ఉంటే అయ్యే. అలాగే కాశ్మీర్లోకి పాకిస్తాన్ వస్తుంటే నిద్రపోయినోడు ఆయన. అలాంటి వాడి గురించి ఏమనాలా? ఆ రోజున గొప్పగా చప్పట్లు కొట్టుకుని ఉండొచ్చు. ఎందుకంటే పేపర్ లేవు, టీవీ లేవు, జనం బుర్రల్లో కూడా వాళ్ళు బ్రిటిష్ వాడు పెట్టిన గుజ్జు తప్పించి మన దగ్గర ఏం లేదు. ఇవాళ రోజు మారింది, జనం అర్థం చేసుకున్నారు, మాట్లాడుతున్నారు. అయ్యయ్యో మా అత్తగారి నాన్నగారిని అట్లా అంటాం కరెక్ట్ కాదు అంటూ సోనియా గాంధీ గారు బాధపడిపోతున్నారు. జవహర్లాల్ నెహ్రూ గారిని అట్లా అంటాం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఆయనకి పిల్లలు ఇష్టమంట, దానికి గాను చిల్డ్రన్స్ డే అంట. పిల్లలకి అంటే ఎవరికి ఇష్టం లేదు, మరి అందరి పేరుతో చిల్డ్రన్స్ డేలు పెడతారా? ఏముంది ఆయనకి? శాంతి కపోతం ఆయన పట్టుకున్నాడట కాబట్టి శాంతి దినం అంట. ఏంది అది? ఇలాంటి వెర్రితనంతో, అంటే ఒక గాడ్ అపీరెన్స్, అంటే రాజుగారు ఆ రోజున బ్రిటన్ మహారాణి లాగా ఈయన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి దరిద్రమే ఈ దేశానికి పట్టినటువంటి శాపం. ఈ సందర్భంగా ఆవిడ ఈ స్టేట్మెంట్లు ఇస్తుంటే బీజేపీ ఇంతకాలానికి ఒక మంచి ప్రశ్న వేసింది. నీకు నిజంగా మీ జవహర్లాల్ నెహ్రూ గారి మీద అంత ప్రేమ ఉంటే సోనియా నెహ్రూ ఉండాలా, ఇందిరా నెహ్రూ ఉండాలా, లేకపోతే కనుక ఆయన పేరేంటి రాజీవ్ నెహ్రూ ఉండాలి. మరి గాంధీ ఎందుకు వచ్చింది? పోనీ గాంధీ ఎవరు? ఫిరోజ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ అవ్వాలి కదా. రాహుల్ గాంధీ ఎట్లయ్యాడు? ఏది రాజీవ్ గాంధీ ఎట్లయ్యాడు? సోనియా గాంధీ ఎట్లయింది? అది కదా ప్రశ్న. అది సూటిగా అడిగారు.